అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశి వారి జాతకం ఆగస్టు 29, 30, 31 తేదీల్లో వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి స్వేచ్ఛకు, సహనానికి మారు పేరు. ధనస్సు రాశి మీలో ఎప్పుడు ఒక కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉండే తపన మీలో ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా అక్కడే ఒక వెలుగు ఉంటుంది. మీ స్నేహశీలితత్వం, మీ విశాలమైన హృదయం మిమ్మల్ని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తుంది. ఈ ఆగస్టు 29, 30, 31 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త శక్తిని నింపుతాయి. గతంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఇప్పుడు విజయాలుగా మారబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు, ఊహించని శుభవార్తలు, ప్రేమలో మరింత మాధుర్యం, కెరీర్లో ముందుకు దూసుకెళ్లడానికి బలమైన నిర్ణయాలు, ఇవన్నీ ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ధనస్సు రాశి వారికి ఆగస్టు 29 అంటే శుక్రవారం. ఈరోజు మీరు పనిచేసే చోట మంచి వాతావరణం ఉంటుంది. మీ పనితీరును చూసి మీ అధికారి ప్రశంసిస్తారు. మీరు చూపే కష్టానికి గుర్తింపు దక్కుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ప్రాజెక్ట్లో కొత్త ఆరంభం మీకు ఈరోజు ఉంటుంది. పాత సమస్యలన్నీ ఈరోజు తొలగిపోతాయి. మీ మార్గం సుగమం అవుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. భాగస్వాములతో ఉన్న చిన్నపాటి కలహాలు ఈరోజు తగ్గుతాయి. ఒక కొత్త ఒప్పందం చేతికి వస్తుంది. ఇది మీ భవిష్యత్తులో మంచి ఆదాయం ఇస్తుంది. ఈరోజు మీ ఆలోచనలు బంగారంగా మారుతాయి. అవివాహితులు కొత్త పరిచయాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఆశించని చోట ఒక ఆసక్తికరమైన వ్యక్తి తారసపడతారు. వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో స్నేహపూర్వక వాతావరణం ఈరోజు మీకు ఉంటుంది. మీరిద్దరు కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు చిన్నపాటి అలసట ఉండవచ్చు, కానీ పెద్ద సమస్యలైతే ఏమీ లేవు. కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ శక్తి వస్తుంది. రోజు ధ్యానం చేయడం వల్ల మీ మనసు, శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంటుంది. కష్టపడి చదివిన ఫలితం కనబడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ కృషికి ఆశించిన ఫలితాలు ఈరోజు మీకు లభిస్తాయి. ధనస్సు రాశి వారికి అదృష్టపు రంగు నీలం. అదృష్టపు సంఖ్య 5. ఆగస్టు 30 ధనస్సు రాశి వారికి ఈరోజు మీ పనిని పరీక్షించే రోజని చెప్పుకోవచ్చు. సహచరులతో చిన్న అపార్థాలు రావచ్చు, కానీ మీరు సహనం పాటిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ చిన్నపాటి అడ్డంకులు భవిష్యత్తులో పెద్ద అవకాశానికి పునాది అవుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈరోజు బయటపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కాంట్రాక్టు వస్తుంది. ఈ ఒప్పందం తక్షణ లాభం రాకపోయినా దీర్ఘకాల లాభాన్ని ఇస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన ఉన్నవారికి ఈరోజు చాలా బాగుంటుంది. ధనస్సు రాశి వారు మీ కలను నిజం చేసుకోవడానికి ఈరోజు సరైన సమయమని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న వాదనలు రావచ్చు, కానీ అవి ఎక్కువ కాలం ఉండవు. మీ మృదువైన మాటలతో పరిస్థితిని చక్కదిద్దగలరు. అవివాహితులు జాగ్రత్తగా కొత్త సంబంధాలు మొదలు పెట్టాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ధనస్సు రాశి వారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ధ్యానం, ప్రాణాయామం చేస్తే మంచి శాంతి దక్కుతుంది. మీరు చేసే వ్యాయామం ఈరోజు మీకు ఎంతో శక్తిని ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు ఉపాధ్యాయుల సహకారం మీకు లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు అదృష్టపు రంగు పసుపు. అదృష్టపు సంఖ్య 3. ఆగస్టు 31 ఆదివారం ధనస్సు రాశి వారికి ఈరోజు సెలవు కావడంతో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. కానీ రాబోయే రోజులకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కొత్త సమాచారం లభిస్తుంది. మీ కలల ఉద్యోగం గురించి ఒక శుభవార్త అయితే మీరు ఈరోజు వింటారు. వ్యాపారస్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక విషయాలు చర్చించండి. భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు ఈరోజు ఆలోచనలు బలమైన ప్రణాళిక అవుతాయి. ధనస్సు రాశి వారు మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఒకసారి ఆలోచించండి.
అలాగే కుటుంబ సహకారం మీకు లభిస్తుంది. ధనస్సు రాశి వారు పెద్దల సలహా తీసుకోవడం మీకు ఈరోజు చాలా మంచిది. జీవిత భాగస్వామితో ఆనంద సమయం గడపడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. అవివాహితులు రొమాంటిక్ సంభాషణలు మొదలుపెట్టే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. ధనస్సు రాశి వారు ఈరోజు ఆరోగ్యం పరంగా మీరు సంతోషంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహంగా చురుగ్గా ఈరోజు ఉంటారు. విద్యార్థులకు ఈరోజు ఆన్లైన్ కోర్సులు లేదా కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడానికి బాగుంది. ఈ జ్ఞానం భవిష్యత్తులో మీకు సహాయం చేస్తుంది. ధనస్సు రాశి వారు మీలోని దాగి ఉన్న ప్రతిభ ఈరోజు బయటపడుతుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు అదృష్టపు రంగు ఆకుపచ్చ, అదృష్టపు సంఖ్య 9. ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులు కెరీర్లో కొత్త ఆరంభాలు, గుర్తింపు మరియు అడ్డంకులను అధిగమించి ముందుకు సాగటం చాలా మంచిది. వ్యాపారంలో లాభం మరియు భవిష్యత్ అవకాశాలు, ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలం అవుతాయి. ధనస్సు రాశి వారికి ప్రేమలో మాధుర్యం కానీ సహనం అవసరం. మీ మృదువు స్వభావం బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆరోగ్యంలో శాంతి, ధ్యానం చేయడం మంచిది. మీరు చేసే చిన్నపాటి వ్యాయామం కూడా పెద్ద మార్పులను తెస్తుంది. విద్యలో విజయం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులు మీ ఆర్థికం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు ధనస్సు రాశి వారికి ఆర్థికంగా సానుకూలంగానే ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు కనిపించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. పెద్దగా నష్టం ఉండదు కానీ చిన్నపాటి జాగ్రత్త వల్ల అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఆగస్టు 29న పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఆనందం కోసం లేదా అనవసరమైన వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. దీనిపై నియంత్రణ అవసరం. పెద్దగా అప్పులు చేయడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం ఈరోజు మానుకోండి. ఆగస్టు 30 ఈరోజు మీకు ఒక కొత్త వ్యాపార కాంట్రాక్ట్ లభించవచ్చు. ఇది తక్షణ లాభం కాకపోయినా దీర్ఘకాలంలో మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఇది శుభదినమని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు సహచరులు లేదా భాగస్వాములతో ఆర్థిక విషయాలపై చిన్నపాటి వాదనలు ఎదుర్కోవచ్చు. మీరు సహనంగా, తెలివిగా వ్యవహరిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల ఆర్థిక సలహాలపై పూర్తిగా ఆధారపడకండి. మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఆగస్టు 31 కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక విషయాలు చర్చించడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. మీ కుటుంబం నుండి ఆర్థికపరమైన సహాయం లేదా మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ అదే ఉత్సాహంతో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. ప్లానింగ్ లేకుండా ఏ పని మొదలు పెట్టకండి. మొత్తం మీద తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. ఖర్చుల నియంత్రణ. ఈ 3 రోజులు మీ ఖర్చులపై ఒక కన్ను వేసి ఉంచండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు. ఈ సమయం దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచిది. అయితే తొందరపడి ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టకుండా నెమ్మదిగా ఆలోచించి పెట్టండి. రాబోయే రోజుల్లో మీరు చేయబోయే ఆర్థిక లావాదేవీల గురించి ఈ రోజుల్లో ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం పెరుగుతుంది. ఆర్థిక విషయాలపై ఎవరితోనైనా చర్చించేటప్పుడు సహనం పాటించండి. మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ 3 రోజుల్లో మీరు ఆర్థికంగా మంచి పురోగతి సాధించగలరు. ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులు మీకు ఒక శక్తివంతమైన మార్పులను తెస్తాయి. మీరు కేవలం కష్టపడటం మాత్రమే కాదు, తెలివిగా ఆలోచించడం కూడా ఈ రోజుల్లో నేర్చుకుంటారు. మీరు చూపే కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ప్రేమలో, కెరీర్లో, ఆధ్యాత్మికతలో
ఒక కొత్త వెలుగును మీరు అనుభవించబోతున్నారు. గుర్తుంచుకోండి. మీ అదృష్టం మీలోనే ఉంటుంది. దానిని మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నదే ముఖ్యం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. దేవుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు ఈ జాతకం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. మీ రాశి గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క లైక్, మీ కామెంట్ మాకెంతో ఉపయోగపడుతుంది. మీకు ఏ రాశి జాతకం కావాలో కూడా కామెంట్లో చెప్పగలరు.